ఇవాళ దావుద్ ఇబ్రాహీం అంతటోడు కాకపోయినా కేసీఆర్ వ్యవహార శైలి అట్లనే ఉంది. ఏం అవసరం వచ్చింది చంద్రశేఖరరావు గారికి? ఇంతమందికి ప్రజలు నీకు దాదాపుగా 98 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇచ్చిన తర్వాత ఇతర పార్టీల నాయకులను ఒత్తిడి చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి లొంగ తీసుకొని మనిషిలో ఉండే వికృతమైన కోరికలను లేవనెత్తి ఆశలు కల్పించి వాళ్ళను కొనుగోలు చేస్తుంటే మేమందరం చూసుకుంటూ ఊరుకోవాలనా అని చెప్పి ఈరోజు మమ్మల్ని మేము ప్రశ్నించుకొని ఈ ఎన్నికల కురుక్షేత్రంలోకి రావడం జరిగింది. మిత్రులారా, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇవాళ నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజల మీద నమ్మకంతో విశ్వాసంతో ఈ ఎన్నికలలో పోటీకి నిలబడడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన భారతదేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి, దాదాపుగా 32 లక్షల ఓట్లు ఉన్న నియోజకవర్గం ఇది. ఇది మినీ భారతదేశం. ఇక్కడ బిహారీలు ఉండ్రు, బెంగాలీలు ఉండ్రు, కేరళ వాళ్ళు ఉండ్రు, మలయాళీలు ఉండ్రు, తమిళ్ ఉండ్రు, కన్నడిగలు ఉండ్రు, తెలుగు వాళ్ళు ఉండ్రు, ఆంధ్ర వాళ్ళు ఉండ్రు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, గుజ్జీలు ఉన్నారు, మార్వాడీలు ఉన్నారు, జైన్లు ఉన్నారు. ఇన్ని రకాల కాంబినేషన్లు ఉన్న నియోజకవర్గం భారతదేశంలోనే లేదు. ఇవాళ జరుగుతున్న పరిణామాలను వీళ్ళందరూ కూడా గమనించి విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భము. ఇవాళ మన విచక్షణను ఉపయోగించి ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటేయాల్సిన అవసరం ఉన్నది. రేపటి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ పార్టీ పెట్టే డబ్బులు అధికారులు పోలీసుల దుర్వినియోగం కాకుండా చట్టసభలలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్లో వాజ్పేయి లాంటి ఉద్దండులు ప్రతిపక్షంలో 50 సంవత్సరాలు సుదీర్ఘకాలం పోరాటం చేసిన పార్లమెంట్లో ఎలాంటి వ్యక్తి మన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించాలనో ఆలోచన చేయాలి. ఇవాళ ఈ దేశానికి అత్యున్నతమైన దేవాలయం లాంటి పార్లమెంటుకు పంపిస్తున్న పార్లమెంటు సభ్యుడు చట్టసభలల్లో ప్రజల సమస్యలను లేవనెత్తే గలము, ప్రజల సమస్యలకు ఒక రూపం ఇస్తే ఆ రూపానికి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు అయి ఉండాలని ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మా దగ్గర డబ్బులు ఉన్నాయో లొంగ తీసుకుంటామో అనేటోళ్ళు ఈ ప్రాంతానికి మన ప్రజాప్రతినిధిగా చట్టసభలకు పంపిస్తామా? దేశంలో ఉండే సమస్యలనే కాదు, మన నియోజకవర్గంలో ఉండే సమస్యలను, రాష్ట్ర సమస్యలను అనర్గళంగా మాట్లాడగలిగి చట్టసభలలో ప్రాతినిధ్యం వహించాల్సిన పార్లమెంటు సభ్యుడు మల్కాజ్గిరి నుంచి పంపించాలన్నా ఇక్కడి ప్రజలు విచక్షణతోనే ఆలోచన చేయాలి. ఇవాళ మా పోరాటం మిత్రుడు శ్రీశైలం గౌడ్ గారైనా నేనైనా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తి దేశంలో ఇంకా బ్రతికుండాలి. దావుద్ ఇబ్రాహీం లాంటి మనస్తత్వం ఉన్న క్రిమినల్స్ రాజకీయాలలో ఉంటే వాళ్ళను ఓడించకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం వస్తుంది. ఇవాళ కేసీఆర్ గారు అదే రకమైన పోకడలతో పోతున్నాడు. నిన్న మొన్న కేటీఆర్ గారు చెప్తున్నారు ఒక స్లోగన్, సారు కారు 16 సీట్లు అని. అయ్యా కేటీఆర్, నేను నిన్న ఒక మాట అడుగుతున్నా. పెద్దలు నందేలయ్య గారు కాకుండా 2014 నుంచి 18 వరకు ఉన్న పార్లమెంటు సభ్యులందరూ మీతోనే ఉన్నారు కదా. మాతోని గెలిచిన పాలమల్లన్న మీ దాంట్లోనే చేరే, పొంగులేటి మీతోనే చేరే, గుత్తా సుఖేందర్ రెడ్డి మీతోనే చేరే, ఎంఐఎం మీ దొడ్లోనే ఉండే, దత్తన్నకు ఉన్న మంత్రి పదవి పీకిచ్చి నీ దొడ్లోనే కట్టుకుంటేవి, మిగతా వాళ్ళందరూ నీ దగ్గరనే ఉండరు బానిసలుగా. పెద్దలు నందేలయ్య గారు కాకుండా 16 మంది పార్లమెంటు సభ్యులు గత 60 నెలలు టీఆర్ఎస్ పార్టీ తరఫునే పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించారు కదా. ఏమైనా కనీసం కంటోన్మెంట్లో రోడ్ అయినా కంటోన్మెంట్ వాళ్ళు ఆపినప్పుడు దాన్నన్నా సాధించగలిగినరా? మళ్ళీ 16 ఇస్తే ఏం చేస్తారు? పార్లమెంట్కి పోయి పన్లికలు ఇస్తారా? ఏం చేస్తారు? మీ 16 మంది వస్తే మీ 16 మందిలో పెన్ను పేపర్ ఇచ్చి ఏపీసీడీలు రాయమన్నారు. పార్లమెంట్లోకి పోయి ఏం చేస్తారో మళ్ళీ మాట్లాడదాం. ఇది సారు కారు 16 కాదు, సారా కార కేసీఆర్ సర్కార్.
కేసీఆర్ సర్కార్లో సార తాగాలి, కార బుక్కాలి, మామిడికాయ తొక్కు నాలుకకి అద్దుకోవాలి. ఇంతకంటే పేదోనికి ఏమన్నా జరిగిందా? మీరు చెప్పుండ్రి. దేశంలోనే అత్యధికంగా మందు అమ్మకాలు తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ సాధించిన ఘనత గిది. ఇంతకంటే ఏమన్నా సాధించండా? ఆరోగ్యం గురించి ఆయన గొప్పలు చెప్తాడు. కేసీఆర్కి పంట నొప్పి వచ్చినా కంటి నొప్పి వచ్చినా ఢిల్లీకి పోయి వైద్యం చేయించుకుంటాడు. అంటే ముఖ్యమంత్రికి నీకే నమ్మకం లేదు ఈ రాష్ట్రంలో ఉండే వైద్య విధానం మీద, వైద్యుల మీద. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారత రాష్ట్రపతికి కంటి డాక్టర్ శివారెడ్డి హైదరాబాద్లో ఉండేది. భారత రాష్ట్రపతి కూడా కన్నుకి ఏమన్నా అయితే హైదరాబాద్కి వచ్చి శివారెడ్డితో వైద్యం చేయించుకునేటోడు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు భారతదేశ రాష్ట్రపతిని హైదరాబాద్లో వైద్యం చేస్తే ఇవాళ నీకు పంటి నొప్పికి, కంటి నొప్పికి, తుంటి నొప్పికి ఏదొచ్చినా ఢిల్లీకే పోవాడుతుంది. నీ పరిపాలన ఎట్లుందో నువ్వే చూస్తున్నావు కదా. కాబట్టి ఇవాళ ఈ సారు కారు బేకారు కాదు. ఇవాళ ఈ దేశంలో జరుగుతున్న ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్న కేసీఆర్ను, కేటీఆర్, బీజేపీకి అవకాశం వస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అంటుండ్రు వాళ్ళు. కాంగ్రెస్ మేము ఖచ్చితంగా గెలిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని నేను అంటున్నా. నీ పార్టీ గెలిస్తే ఎవరిని చేస్తావో చెప్పు. ఎవరిని చేస్తావు నువ్వు? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎవరిని చేస్తావో చెప్పు. 16 ఉంటేనంటే ఈయన ఢిల్లీలో చక్రం తిప్పుతాడంట. మరి 150, 200 కాంగ్రెస్ గెలుస్తాయని సర్వేలు చెప్తున్నాయి. 150, 200 గెలిచిన వాళ్ళేమో మేమేమో గోలు గెలుకుంటూ కూర్చుంటామంట. 16 గెలిచిన ఈయన ఢిల్లీలో చక్రం తిప్పుతాడంట. నేను అడుగుతున్న కేటీఆర్ను, చక్రం సంగతి దేవుడు అడుగు, నువ్వు బొంగరం కూడా తిప్పలేవు ఢిల్లీకి పోతే. నువ్వు గచ్చిబౌలి దివాకర్ లాంటి గల్లీలో ఏదన్నా క్రికెట్ ఆడుకోవాల్సిందే కానీ నువ్వు ఏమన్నా టెస్ట్ మ్యాచ్లు ఆడేది ఉందా, 2020 ఆడేది ఉందా, వన్డే మ్యాచ్లు ఆడేది ఉందా? ఏం ఆడతావు? సచిన్ టెండూల్కర్ లాంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మేము ఆడతాం జాతీయ స్థాయి క్రీడలు. ఇది జాతీయ పార్టీల మధ్యలో ఉండే పోటీ. ఉప ప్రాంతీయ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ కూడా కాదు. ఉప ప్రాంతీయ పార్టీకి దీంట్లో ఏం పాత్ర ఉంది? ఆటలో అరటిపండు, సినిమాలో బ్రహ్మానందం ఎంతో. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ కూడా గంతే. టీఆర్ఎస్ పార్టీ పాత్ర లేదు. ఇది బీజేపీ కాంగ్రెస్ మధ్యలో జరుగుతున్న ఎన్నికలు. చంద్రశేఖరరావు గారు ఈ ఆటను జడగొట్టడానికి అందులో దూరుతున్నాడు. అయ్యా క్రికెట్ కాదు కానీ గల్లీలో కుట్టిపిచ్చి ఆడుకో, నువ్వు ఏదైనా ఉంటే బొగ్గు అవి గీతలు గీసుకొని, నువ్వేమో ఆడే పరిస్థితి లేదు, నీకు ఆట రాదు, నీకు ఆటలో బాధ్యత లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి చెప్పిన గంటలోనే ఇన్ని 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలకడానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరం ఈ 25 రోజులు నిరంతరం ఇంటి దగ్గర తల్లిదండ్రులకు చెప్పి సమయాన్ని భార్యాభర్తలు, భార్యకు కానీ అమ్మకు కానీ చెప్పి కాంగ్రెస్ పార్టీ కోసం 25 రోజులు మేము సమయం ఇస్తున్నాం. ఇది చాలా కీలకమైన ప్రత్యేకమైన సందర్భం. ఇప్పుడు చంద్రశేఖరరావు గారిని నిలువరించాలంటే మనందరం కూడా సమయం ఇచ్చి అప్రమత్తతతో ఈ ఎన్నికలలో పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ పోరాటంలో కలిసి వచ్చే ప్రతి ఒక్క మిత్రుణ్ణి గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు త్యాగాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. అవకాశం వచ్చిన రోజు కడుపులో పెట్టి చూసుకుంటాం, భుజాల మీద పెట్టి మోసుకుంటాం. మీకు తెలుసు నా మీద 65 కేసులు వచ్చినాయన్నా, లేకపోతే ఈరోజు పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా టీఆర్ఎస్ చేస్తున్న అరాచకాల మీద పోరాటం చేసినందుకే వచ్చినాయి. పోరాడితే ఏది వృధా కాదు, చరిత్ర మనం చూసినాం. ఇవాళ కార్యకర్తలను కూడా ఖచ్చితంగా ఆదరిస్తాం, దగ్గర పెట్టుకుంటాం. ఇబ్బందులు వస్తాయి మాకు తెలుసు. మమ్మల్నే ఈ రీతిలో ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారంటే కార్యకర్తలను ఇబ్బంది పెట్టాడు కేసీఆర్ అని మేము అనుకోవడం లేదు. అయినా ఇబ్బందులను ఓర్చుకొని పార్టీ జెండా మోసేటోళ్ళని ఖచ్చితంగా అవకాశం వచ్చిన రోజు ఇంతకు 10 మీ రుణం తిరిగి తీర్చుకుంటాం. నాకు ఇంకా 20 సంవత్సరాలు వయసు ఉంది, ఓపిక ఉంది. ప్రతి కార్యకర్త నాయకుడిని గుర్తుపెట్టుకుంటా. మీ అభిమాన నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ గారు లాంటి వాళ్ళు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, నియోజకవర్గంలో ఉంటారు, మీ మధ్యలోనే ఉంటాడు. ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షులుగా గురుతరమైన బాధ్యత వారి మీద ఉంది. వారి ఆహ్వానం మేరకు, వారి ఆమోదం మేరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడికి పంపించడం జరిగింది. వారి సహకారంతో రేపు భవిష్యత్తులో
మిత్రుడు శ్రీశైలం గౌడ్ గారికి భుజం తోడేసి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క కాలనీల సమస్యల్ని, స్థానిక సమస్యల్ని, కార్యకర్తల కష్ట సుఖాలలో మీ కుటుంబ సభ్యుడిగా భాగస్వామ్యం తీసుకుంటా మిమ్మల్ని అందరినీ కూడా దగ్గర పెట్టి చూసుకుంటాం. ఎలాంటి తారతమ్యాలు లేకుండా కార్యకర్తల కోసమే పనిచేస్తాం. మీరందరూ సహకరించాల్సిందిగా, నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా, ఈ కష్టకాలంలో కేసీఆర్ చేస్తున్న అరాచక పాలనను అంతమొందించాలంటే ఇవాళ తిరిగి నిలబడి కొట్లాడాల్సిన అవసరం ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి ఏ విధంగా అయితే తప్పలేదో బంధువర్గం, మిత్రులు, సోదరులు, తాతలు, పితామహులు అందరూ అటువైపు ఉన్నా కూడా గాంధీవాన్ని ఎత్తి కురుక్షేత్రంలో ఎట్లయితే ధర్మాన్ని గెలిపించిండో, ఈ పోరాటం ధర్మానికి అధర్మానికి మధ్యలో, ఇది వ్యక్తుల మధ్యలో పోరాటం కాదు. అధర్మంగా రాష్ట్రాన్ని పాలించాలనుకుంటున్న చంద్రశేఖరరావు గారిని అంతమొందించాలన్న, టీఆర్ఎస్ పార్టీని కూకటి వేలతో పెకిలించాలన్న, ధర్మం గెలవాలి, ధర్మం వైపు నిలబడ్డ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.